వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్లో కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, తెలంగాణలో కొత్త పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు, ఎస్ఐ ఎన్ని పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంది, జీవో 46 యొక్క పరిస్థితి ఏంటి, ఇప్పుడు విద్యార్థులందరినీ వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్యలు, అలాగే ఆన్సర్లు దొరకనటువంటి ప్రశ్నలు, వీటికి సంబంధించి స్టేట్ లెవెల్ ఫేమస్ ఫ్యాకల్టీ ద్వారా నేను అనుకున్నటువంటి 100% నిజమైనటువంటి జెన్యూన్ సమాచారం మీ అందరి కోసం తీసుకుని రావడం అనేది జరిగింది. దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మిగిలిన తెలంగాణ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి ఈ యొక్క 2024లో వచ్చే నెల వచ్చే వారం అని చెప్పేసి ఎవరైనా నోటిఫికేషన్ సంబంధించి మీకు గనక తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఆ సమాచారాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు. మరి ఎప్పుడు 100% ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను మీ అందరికీ సుపరిచితమైనటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్నప్పుడు కూడా మీరందరూ తెలుసు, బద్రీనాథ్ సార్, భాగ్యనగర్ ఫేమస్ రీజనింగ్ ఫ్యాకల్టీ బద్రీనాథ్ సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మందిని పోలీస్ కానిస్టేబుల్గా, సబ్ ఇన్స్పెక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి ఫేమస్ రీజనింగ్ ఫ్యాకల్టీ అయినటువంటి బద్రీనాథ్ సార్ గారికి ఫోన్ చేసి సార్ గారితో కులంకుశంగా చర్చించిన తర్వాతనే ఈ యొక్క వీడియోను చేయడం అనేది జరిగింది. మరి సార్ గారు నాకు చెప్పినంత వరకు అయితే ఈ యొక్క తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ 100% నవంబర్ డిసెంబర్ టయానికి రావడానికి 100% ఛాన్స్ ఉంది. ఇంకా వేరే వాళ్ళు ఏమి ఎక్కడ చెప్పినా కూడా మీరు నమ్మవద్దు. ఓకేనా? రైట్. మరి ఎస్ఐ పోస్టులు ఎన్ని వస్తాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని వస్తాయని చెప్పేసి అందరికీ సందేహం ఉండొచ్చు. సో మనకి ఈ యొక్క ఈనాడు పత్రికలో కూడా గత కొన్ని రోజుల ముందు 24,247 ఖాళీలు ఉన్నాయని, ఈ పోస్టులనే భర్తీ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అనుకోవడం అనేది జరిగింది. ప్రభుత్వం వచ్చేసరికి 24,247 ఖాళీలు అయితే భర్తీ చేయట్లేదు. మాకున్నటువంటి సమాచారం మేరకు కేవలం 800 నుంచి 1000 పోస్టుల లోపల అయితే పక్కా ఎస్ఐ నోటిఫికేషను, ఒక 10,000 పైచీలకు కానిస్టేబుల్ నోటిఫికేషను ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మధ్యలో రావడానికి 100% అవకాశం అనేది ఉంది. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషను, ఇక్కడ ఎటువంటి తేడాలు లేవు. ఓకేనా? మీ యొక్క ప్రిపరేషన్ కనుక ఇప్పటి నుంచి కనుక స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు మీ యొక్క పోలీస్ కళను నెరవేర్చుకోవడానికి 100% అవకాశం అనేది ఉంది. మరి జీవో 46 ఏదైతే ఉందో అభ్యర్థులందరినీ అతి తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి అంశం. మరి దాని పరిస్థితి ఏంటి అంటే, ఈ యొక్క జీవో 46 ఏదైతే ఉందో అది సృష్టించినటువంటి ప్రకంపనలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో కోర్టు కేసులు అన్నీ కూడా జరిగినాయి. సో నెక్స్ట్ గవర్నమెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ నోటిఫికేషన్లో జీవో 46ని అయితే ఇంప్లిమెంటేషను చేయదు. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్గా మన యొక్క ఛానల్లో మీకోసం అందించబడతాయి. థ్యాంక్ యూ.